ఈ పళ్ళున్నంత వరకే ఏ మాంత్రికుడికైనా వైభోగం. ఈ పళ్ళల్లో ఒక్క పన్ను ఉడిందా నేను మంత్రాలు చదవడానికి పనికిరా. నేను అసలు ఈ లోకంలోనే ఉండను. ఛీ, ఊరుకోవయ్యా. పొద్దు పొద్దునే ఏంటా మాటలు? ఇదిగో నీళ్లు. ఏటయ్యా, ఏటైంది? జమీందార్ ఇంట్లో మనకు సాయం చేసే వాళ్ళు లేరనే కదా వాడి కూతురుని వదిలేసింది. అవును. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో నుంచే మనకు సాయం చేసే మనిషి దొరకబోతుంది. ఏటంటున్నావయ్యా? మనకు సాయం చేసేటోళ్ళు ఆ ఇంట్లో ఎవరుంటారు? ఉన్నారు. మన పిశాచి కంటే, కాటేరు కంటే, మసూచి కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఒకరున్నారు. దాని పేరే కాంతమ్మ. కాంతమ్మ? దాన్ని కాసేపట్లో పట్టిస్తా. దాన్ని ఇంట్లోంచి బయటికి రప్పిస్తా. దాన్ని నీతో చేతులు కలిపేటట్టు చేస్తా. ఆ తర్వాత దాని కాళ్ళ కింద మట్టి గాని వెంట్రుక గాని సంపాదించి దాని అంతు చూస్తా. కాటేరి, వెళ్ళి కాంతమ్మని వశం చేసుకో. నేనేం చెబితే అది కాంతమ్మ చెప్పేలా చెయ్యి. పో. రేయ్, మీ అందరినీ ఉన్న పళంగా ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? 7 తరాలుగా ఈ ఇంట్లో ఉన్న 7 వారాల నగల్ని ఎవరో దొంగిలించారు. అది కూడా ఈ ఇంటి మనుషులే. ఇంటి మనుషులే. మర్యాదగా నిజం ఒప్పుకొని దొంగిలించిన నగలు తెచ్చి ఇచ్చారా? మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను. లేదంటే ఎంత కష్టమైనా పోయిన నగల్ని పట్టుకుంటాను. ఆ తర్వాత దొంగతనం చేసిన వాణ్ణి నిలువున ఇక్కడే పాతేస్తాను. చెప్పండి, నగలు దొంగతనం చేసింది ఎవరో? ఒరేయ్, ఎందుకురా అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? దొంగతనం చేసుంటే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి నిజం ఒప్పుకోండిరా. ప్రాణాలతో బయటికెళ్తారు. లేదంటే ఇక్కడే చచ్చిపోతారా. కాంతమత్త, ఆ దొంగతనం చేయడం నువ్వు చూసావా? నేను చూడలేదు చిట్టమ్మా. మరి వాళ్ళెందుకు అనుమానిస్తున్నావా? ఈ ఇంట్లో పని వాళ్ళు మాత్రమే లేరు కదా, ఇంకా చాలా మందిమే ఉన్నాం కదా. మనలో కూడా ఎవరో ఒకరు దొంగతనం చేయొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? ఇక్కడున్న వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి మాత్రం దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది బావా? మీరాగండమ్మా. ఒరేయ్, మీరు పనివాళ్లైనా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాన్రా. దయచేసి ఆ 7 వారాల నగలిచ్చేయండిరా. కావాలంటే దానికి సమానమైన డబ్బులిస్తాన్రా. ఎందుకంటే అవి తరతరాలుగా మా పూర్వీకుల నుంచి వస్తున్న నగలరా. వాటికెంతో విలువుందిరా. అంతకు మించి వాటి మీద మాకెంతో ప్రేమ ఉందిరా. దయచేసి ఇవ్వండిరా. నాన్నమ్మా, ఆల్ని బతులాడతావేటి? బతులాడితే దొంగలు దొరుకుతారా ఏంటి? బాబాయ్, నిజంగా ఈ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేస్తుంటే ఈ ఇంటి చుట్టుపక్కన ఎక్కడో దాసుంటారు బాబాయ్. అలా దాసుంటే కనుక వాళ్ళ చేతికి మట్టి ఉంటది బాబాయ్. అదొట్టుకో చాలు, అసలు దొంగలు ఎవరు దొరుకుతారో. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. బ్రహ్మాండమైన ఐడియా. రేయ్, మీరందరూ చేతులు చూపించండి.
తిప్పి చూపించు. చూపించు. అటు తిప్పో. ఇటు తిప్పండి. అరచేసి చూపించు. బాబాయ్, ఎవరి చేతికైనా మట్టుందా? లేదు చిట్టమ్మా, వీళ్ళ చేతులకు ఎవరికి మట్టి లేదు. మరైతే మా చేతులు కూడా చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? లేదు నానమ్మా, దొంగతనం జరిగాక పని వాళ్ళని మాత్రమే పరీక్షిస్తే వాళ్ళని అవమానించినట్టే. అందుకే మీరు తప్ప మిగతా అందరి చేతులు పరీక్షించాల్సిందే. అమ్మ చిట్టమ్మా, అదేంటమ్మా, నువ్వు మా జమీందారింటి వారసురాలివి, నిన్నెలా అనుమానిస్తాం? ఆ, ఆ, నన్నని కాదు బాబాయ్, నన్ను మా ఆయన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ పరీక్షించండి. అంటే ఏంటి చిట్టమ్మా, నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? ఇంకా అనుమానమేముందమ్మా? చిట్టమ్మకి మనమే దొంగతనం చేశామని గట్టి నమ్మకం. నో, మా అమ్మ మారిపోయింది కాబట్టే 15 రోజులు నిజాలు చెప్పాలని పరీక్ష పెట్టినా మా అమ్మ ఆ పరీక్షలో గెలిచింది. తను చేసిన తప్పుల్ని తానే స్వయంగా ఒప్పుకుంది. అయినా కూడా ఆవిడ్ని నమ్మరా? ఆవిడ నిజాయితీని గుర్తించరా? బావా, పోయిన నగలు మనవి కాదు, వీర నాన్న బాబాయ్ వాళ్ళవి. పైగా అవి చాలా విలువైన నగలు. వాళ్ళకి మన కుటుంబం మీద అనుమానం రాకుండా ఉండటం కోసమే పరీక్షించమని చెప్పాను తప్ప అత్తయ్య మీద అనుమానం కాదు బావా. అయినా సరే నాకెందుకో మా అమ్మని ఇలా పరీక్షించడం నచ్చట్లేదు చిట్టమ్మా. సరే చిట్టమ్మా, నువ్వన్న దాంట్లో నాకు కూడా న్యాయం అనిపించింది. ఈ ఇంటికి మేం కూడా అతిథులమే కాబట్టి మా చేతులు కూడా పరీక్షించుకోమని చెప్పు. రండి వీరనారాయణ గారు, మా చేతులు కూడా చూసుకోండి. చేయి చాపు. వీళ్ళ ముగ్గురు చేతులకు కూడా మట్టంటలేదమ్మా. వీళ్ళ చేతులకి మట్టంటలేదు. మరి ఆ నగలు ఎవరు తీసినట్టు? ఓసి పిచ్చిదానా, రహస్యమైన ప్రదేశాల్లో దాయడం నీకొక్కదానికే కాదే, దాచడంలో ఈ కాంతమ్మ కూడా సిద్ధహస్తురాలేనే. నగల్ని బయటున్న పాము పుట్టలో దాచాను, నువ్వు కాదు కదా. ఆ దేవుడు దిగొచ్చినా ఈ కాంతమ్మని పట్టుకోలేడు. ఒరే వీరనారాయణ, ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ దొంగతనం చేయలేదురా, మరి నగలెలా పోయినట్టు? ఏమోనమ్మా,
నాకు ఏమీ అంతుపట్టట్లేదు. బాబాయ్, పోలీస్ కేసు అర్థం బాబాయ్. అప్పుడైనా నగలు బయటకు వస్తాయేమో. పోలీస్ కేసెందుకు? ఇంకా మీ అనుమానం తీరలేదా? మమ్మల్ని జైలుకు పంపించేదాకా ఊరుకోరా? నువ్వేం దొంగతనం చేసావత్తా? నువ్వు జైలుకి వెళ్ళడానికి? ఎవరు దొంగతనం చేశారో వాళ్ళే వెళ్తారు. కరెక్టే. దొంగతనం చేసిన వాళ్ళని జైలుకి పంపక జైపూర్ పంపుతారా? నారాయణ గారు, ఇంకెందుకండి ఆలస్యం? పోలీస్ కేసు ఎట్టేయండి. వద్దు భాస్కర్. బయటి దొంగలు ఎవరూ రాకుండా మా ఇంట్లో నగలు పోయాయని తెలిస్తే పోయేది మా పరువే. అందుకే అవి ఎంత విలువైన నగలైనా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామనుకుంటున్నాం. కాటేరి వెళ్ళండి, మసూజిక వెళ్ళండి, అసలైన దొంగని పట్టించండి, ఆ దొంగని మా వశం చేయండి. అమ్మా వెళదాం పద. వీరనారాయణ, మీ ఇంట్లో పోయిన నగలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు పద్మా? నగలు ఎక్కడున్నాయో నీకు తెలుసా? అంతేకాదు, ఆ నగలు దొంగతనం చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం చేసిన వాడు నీకు తెలుసా? నేను దొంగతనం చేసినట్టుగా దీనికెలా తెలుసు? ఏమిటే అలా తల తిప్పుతున్నావు? నేను నిజాలు చెప్పాలంటే తల ఇలాగే తిప్పుతాను. నిజం చెప్పమంటారా వద్దంటారా? ఏంటి అలా అరుస్తున్నావు? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? సర్లే, నీకంతగా తెలిస్తే ఆ నగలెక్కడ దాచావో చూపించు. అందరూ బయట పాంపట్టు దగ్గరకు రండి. ఏయ్ ఏయ్, ఏంటి అలా పరిగెత్తుతున్నావు? పద్మా, దానికేదో పిచ్చి పట్టినట్టుంది, అందుకే పిచ్చి దానిలాగా మాట్లాడుతుంది. ఇప్పటిదాకా బానే ఉంది కదా బాబాయ్, ఉన్నట్టుండి ఇలా మారిపోయిందటే. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అమ్మా పదండి వెళ్ళి చూద్దాం. రామ్మా. అమ్మా, అదేంటే పాంపుట్లో చూద్దాం రండి అంటోంది. కొంపదీసి మనం పుట్టలో వేస్తుండగా అది గాని చూసిందా ఏంటి? నాకదే అనుమానంగా ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. ఒసేయ్, దెయ్యం పట్టిందల్లా చూపేంటే? నిజంగా ఆ నగలు పుట్లోనే ఉన్నాయా? నమ్మవా? నన్ను నమ్మవా? నా మాట నమ్మవా? చూడు, ఈ నగలన్నీ పుట్టలోనే ఉన్నాయి. చూడు. అక్క, ఏటంత కోపంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నాన్న ఏటుందని అందులో ఉన్నాయా అని అడిగింది. అంత కోపం ఎందుకు? ఏయ్, మాటలతో కాలం ఎందుకు వృధా చేస్తున్నారు? మీకు కావాల్సింది నగలే కదా? అవును. అయితే చూడండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు?
నువ్వు చెప్పినట్టు ఈ పుట్టలో నగలు లేకపోవాలి. ఇక్కడే చంపేస్తాను. చంపుతావా? చంపుతావా? నన్నే చంపుతావా? చంపు. చంపే ముందు ఆ పుట్టలో చూడు. వీరనారాయణ గారు, ఆ పని మనిషిని చూస్తుంటే నిజంగానే దయ్యం పట్టిన దానిలా ఉందండి. దయ్యం పట్టినట్టే ప్రవర్తిస్తుంది. ఆ అమ్మాయి మాటలు నమ్మకండి. వీరనారాయణ గారు, దాని మాటలు నమ్మకండి. ఏదో తిక్క పట్టిన దానిలా, పిచ్చి పట్టిన దానిలా, వెర్రి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. ఆ పుట్టలో అసలే దేవతా సర్పం ఉంది. అందులో చెయ్యి పెడితే ఆ పావు కాటేస్తే చచ్చిపోతాం. ఖచ్చితంగా చచ్చిపోతాం. కాకపోతే మా వంశీకులు ఎవరు చేయిపెట్టినా ఆ దేవతా సర్పం కాటు వెయ్యదు. నా ప్రాణాలకి ఇదొకటి తగలడింది. అమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? దాంట్లో చిట్టమ్మ గనక చేయి పెట్టిందంటే నగలన్నీ దొరికేస్తాయేమోనమ్మా. ఆ తర్వాత మన చావు మనం చావాల్సిందే. నువ్వు భయపడి నన్ను భయపెట్టి చావకే. ఆలస్యం చేస్తున్నారేంటి? మీరు తీస్తారా? నన్నే పుట్ట పగలగొట్టమంటారా? ఏడు మాట్లాడుతున్నావక్క? అది దేవతా సర్పమున్న పుట్ట. దాన్ని పగలు కొట్టేతావా? అంత ధైర్యం ఉందా నీకు? ఏది నీకు ధైర్యం ఉంటే ఆ పుట్టలో సైడ్ చూద్దాము. ఏంటి, నాకేమైనా భయమా? నాకేమైనా భయమా? మొత్తం అహంకారం అంతా అణిగిందా? నేను చెప్తూనే ఉన్నా ఆ పుట్టజోలికి వెళ్ళొద్దే అని, విన్నావా? పెద్ద బోటుగత్తిలా వెళ్ళావు, అందుకే బొక్కబోర్లా పడ్డావు. రే చూస్తారేంట్రా, లేపండి. అక్కర్లేదు. ఈ పుట్టలో చెయ్య పెట్టగలిగే వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరు? ఒకటి రెండు ఏం మాట్లాడుతున్నావే? ఆ బుట్టలో చేయి పెట్టగలిగేది మా వారసురాలు మాత్రమే. చిట్టమంటే మా వారసురాలు కాబట్టి చేయి పెట్టగలిగింది. లతంటే ఆ ఇంట్లో పనమ్మాయి, ఆ అమ్మాయి ఎలా పెట్టగలుగుద్ది? పిచ్చి పట్టిందో? మీకు పిచ్చి పట్టిందా? మీ రెండో మనవరాలు ఎక్కడుందనుకుంటున్నావు? ఎక్కడుందనుకుంటున్నావు? సూచిక, వెళ్ళిన పనేంటి, చేసే పనేంటి? నోరు మూసుకొని వెళ్ళిన పని పూర్తి చేయి. ఏమంటున్నావే? ఏమంటున్నావు నువ్వు?
ఈ లత మా అన్నయ్య రెండో కూతురా? అది కాదండి వీరనారాయణ గారు, ఏదో ఆవేశంలో అలా అన్నాను. మీ చిట్టమ్మనొచ్చి ఆ పుట్టలో చేయి పెట్టి నగలు తీయమని చెప్పండి. ఇప్పుడు కాస్త శాంతించాం. ఇందాకటిదాకా ఎందుకలా రెచ్చిపోయావు? ఏమో బాబు, నన్ను అనుమానించారనేసరికి ఆ బాధలో అలా మాట్లాడుంటాను. నన్ను క్షమించండి బాబు. సర్లే. అమ్మ చిట్టమ్మా, ఒక్కసారి ఆ పుట్టలో చేపెట్టి నగలున్నాయో లేదో చూడమ్మా. అలాగే బాబాయ్. ఆగు చిట్టమ్మా, నువ్వు నిజమైన వారసురాలివి కాదు. పొరపాటు నా పుట్టలో చేయి పెట్టావంటే పాము కరవడం, నువ్వు చావడం ఖాయం. అవును కదా బావా, ఆ విషయమే మర్చిపోయాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. బామ్మగారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. చిట్టమ్మేమైనా మీ నిజమైన వారసురాలా పుట్టలో చేపెట్టడానికి? తను మీ వారసురాలు కాదు కదా. పొరపాటున పాము కాటేస్తే చిట్టమ్మ పరిస్థితి ఏంటో ఊహించారా? అది నిజమే బాబు, ఆ విషయమే మర్చిపోయాను. మరిప్పుడు ఎలాగా? చిట్టమ్మ భయపడుతున్నట్టుంది. నేనే వెళ్ళి ఆ నగలు తీస్తాను. రక్షయ నభాషణ సంచార